న్యూస్. మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యమనంపేట నుండి రాంపల్లి సిగ్నల్ వరకు, అలాగే రాంపల్లి నుండి చెర్లపల్లి వరకు జరుగుతున్న రోడ్డు వెడల్పు పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయాన్నే పనులకు వెళ్లే కార్మికులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు వందలాది మంది ఇదే రోడ్డు గుండా ప్రయాణిస్తున్నారని, రోడ్డు మరమ్మతుల వల్ల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గుంతలు తవ్వి కొన్ని నెలలుగా కేవలం కంకర పోసి వదిలేయడం వల్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు వెడల్పు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని యువజన సంఘాల నాయకులు కాంట్రాక్టర్లను, అధికారులను హెచ్చరించారు. లేని పక్షంలో రాంపల్లి యువజన సంఘాల తరపున భారీ నిరాహార దీక్షకు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాం. రాజకీయం గురించి మాట్లాడతలేదు. రాంపేల్లో ఒక గర్భిణీ స్త్రీ చనిపోయింది నా పెట్రోల్ పంప్ ముందు. రోజు ఒకటి చచ్చిపోతుండు. సార్ కూడా సహకరిస్తుండు. మనం పబ్లిక్ గెలవాలి సార్. 5 నిమిషాలు టైం ఇవ్వండి. పబ్లిక్ గెలవాలి. మేము ఇక్కడ ఆపుతున్నాము. అందరూ మీరు రావాలి. 5 నిమిషాలు ఇవ్వండి. ట్రాఫిక్ మీకు ఇబ్బంది పెట్టాలని లేదు. చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఈరోజు బొమ్మలగూడ నుంచి నాగారం చౌరస్తా, రాంపల్లి చౌరస్తా వరకు, చెర్లపల్లి నుంచి రాంపల్లి వరకు ఏదైతే రోడ్డు తీసుకున్న పనులు చేస్తా ఉన్నారో, నిజంగా యువకులందరూ కూడా ఈ రోడ్డు ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో పడిపోయిన వాళ్ళు కాదు పడిపోవడం, వాళ్ళ కుటుంబాలు పడిపోయినట్టు రోడ్డు మీద. అయితే ఇది బాగా తెలుసుకున్నటువంటి అందరు యువకులు కూడా స్వచ్ఛందంగా వచ్చి అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచిస్తే ఈ చెర్లపల్లి వెళ్లే మార్గంలో ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి పొట్ట చేతిన పట్టుకుని కూలికి వెళ్లే వాళ్ళందరూ కూడా బండ్ల మీదనే ఈ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి సైకిళ్ల మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. నేను ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతున్నా, నిజంగా ధనికులు ఉండే ప్రాంతంలో ఇంత ఆలస్యం చేస్తారా మీరు? పేదవాళ్ళు వెళ్లే మార్గం కాబట్టి మీరు పట్టించుకుంటలేరా? అసలు ఏం జరుగుతుంది? ఒక పేదవాడు పొట్ట చేతిన పట్టుకుని వాడు కూలికి పోతే, వాని ప్రాణం పోతే, వాని కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది. ఎవరు వారికి దిక్కు ఎవరు? ఇంకెంత మందిని ఈ రోడ్ల కోసం బలిగొంటారు? అయ్యా మేము అడుగుతుంది ఒకటే, మేము చిన్న రోడ్డు ఉన్నప్పుడు డబుల్ రోడ్ కావాలని కూడా ధర్నాలు చేసినాం. కానీ అభివృద్ధి పేరున మీరు ఈ డబుల్ రోడ్ వేసుకుంటూ ఆలస్యం చేస్తా అంటే ఈ రోడ్డు పేరు మీద ఇంకెంత మంది జీవితాలను బలిగొంటారు? ఇది ఎక్కడో ఒక దగ్గర పులి స్టాప్ పెట్టాలి. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంటే ఇక్కడ ధనికులు లేరనా, లేకపోతే ఇదేమి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ అట్లాంటి ప్రాంతాలలో తొందరగా మినిస్టర్ల ఫోర్స్ ఉంటుంది కాబట్టి తొందరగా చేస్తారు. ఇక్కడ అడిగేటోళ్ళు లేరనా, లేకుంటే పేదవాళ్ళే ఇక్కడ? నేను ఒక్కసారి ఎస్సీ గారిని కానీ ఇక్కడ స్థానికంగా ఈ కాంట్రాక్ట్ చేసే వారిని అడుగుతా ఉన్నాను.
ఓగులగూడ నుంచి రాంపల్లి చౌరస్తా ఒక్కసారి బండి మీద పోండి. మీరు ఒక్కసారి బండి మీద ప్రయాణం చేస్తే మీకు అర్థమవుతుంది. నిరంతరం రోజు ఇక్కడ ప్రయాణం చేసే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఈ దుమ్ముకు గాని ధూళికి గాని అనేది మీ దృష్టికి అర్థమవుతుంది. మీరు విలాసవంతమైన కార్లలో వచ్చి పని నడుస్తుందా అని మమ్మల్ని అడిగే వాళ్ళు లేదని చేస్తే ఇంకా సంవత్సరం అయినా మనం ధర్నాలు చేయకపోతే ఈ రోడ్డు సమస్య ఇట్లనే ఉంటది. మళ్లీ చెప్తున్నాం, అభివృద్ధికి మేము నిరోధకులం కాదు. డబుల్ రోడ్ కావాలి, కానీ పనులు తొందరగా కావాలి. నిర్లక్ష్యం పేరు మీద బంగారు కత్తిస్తాం మెడగోసుకోమంటే మేము ఎవరైనా సిద్ధం. కుటుంబాలే కాదు, సుమారు ఒక 10 కుటుంబాలు వారి కుటుంబాలు అనేటువంటి ఆర్థిక భారంతో ఛిద్రమయ్యాయి. అంతేకాదు హెల్మెట్ వద్దు, హెల్మెట్ పెట్టుకొని వాహనదారులు ప్రయాణిస్తూ ఉంటే ఒక కారు నడుస్తూ ఉంటే ఆ కంకర దాకి హెల్మెట్ దాకినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటివి కాకుండా మరి కాంట్రాక్టర్ తొందరగా వెంటనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాలని కోరుతూ, ఒకవేళ చేయని పక్షంలో మరి రానున్న రోజులలో రిలే నిరాహార దీక్షలు చేస్తాం. మరి ఆనాడు మరి తెలంగాణ రావడం కోసం ఏ విధంగా అయితే దీక్షలు చేస్తాం, అవసరమైతే ఆమర నిరాహార దీక్ష కూడా రాంపల్లి యువజన సంఘాల ఆధ్వర్యంలో తీసుకుంటామని కూడా తెలియజేస్తూ, ఈ ధర్నాకు సహకరించినటువంటి కీసర పిఎస్ అయినటువంటి సెక్టర్ ఎస్ఐ అయినటువంటి హరిప్రసాద్ సార్ కూడా వారి యొక్క జవానులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. రానున్న రోజులలో రాంపల్లి జాయింట్ యాక్షన్ కమిటీ వేసి పూర్తి కార్యాచరణ తెలియజేస్తామని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తున్నాము. రోడ్డు పనులను వెంటనే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక నిమిషం సార్. నమస్కారం. ఈరోజు ధర్నాలో పాల్గొన్న రాంపల్లి యువజన సంఘాలు, గ్రామ పెద్దలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు రోడ్డు మీద ప్రయాణించాలంటే మళ్లీ ఇంటికి వెళ్తామా వెళ్ళమా అని ఒక భయంతో రోడ్డుకి బయటికి రావాల్సి వస్తుంది. అలాగే పొట్ట చేత పట్టుకొని చెర్లపల్లి ఇండస్ట్రీలో పోవడం ఎంత దారుణం అయిపోయిందంటే, పోతుంటే చాలా మంది రోడ్ల లారీ గుద్ది రోడ్డు స్లిప్ అయి చాలా మంది చనిపోయారు. చాలా మంది మంగళ సూత్రాలు తెగిపోయినాయి. ఈ రోడ్డు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీసుకున్నారు. వీళ్ళు 8 నెలల నుంచి మధ్య తరగతి పేద తరగతి వాళ్ళు ఒక బిజినెస్ చేసుకుందామంటే లేదు. ఎప్పుడైతే రోడ్డు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అప్పటి వరకు మేము రాంపల్లి యువజన సంఘాలందరం కలిసి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని రిలే నిరాహార దీక్ష పక్కా చేస్తాము. కాకుంటే తెలంగాణ చరిత్ర ఎలా ఉందో ఒక పని కాకుంటే ఎలా అమర నిరాహార దీక్ష చేసిర్రో మేము కూడా త్వరలో ఆ కార్యాచరణ ప్రకటిస్తాం. అమరణ నిరాహార దీక్ష చేస్తాను కూడా వెనుకపోము. కాబట్టి ఎన్నిసార్లు కాంట్రాక్టర్ ఫోన్ చేసినా స్పందించడు, కమిషనర్ స్పందించడు. దీన్ని వెంటనే రోడ్డు పనులు స్టార్ట్ చేసి అమాయకుల ప్రాణాలు కాపాడాలని కోరుచున్నాము. దీనికి సహకరించిన గ్రామ పెద్దలు, కీసర పోలీస్ వారికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు గండి అంజయ్య గౌడు, బీఆర్ఎస్ పార్టీ. మేము ప్రతిరోజు ఎస్సీ గారికి, ఈ గారికి నా స్పాట్ కార్డు నుండి రమ్మని చెప్పినా ఫోన్ చేసినా వాళ్ళు రారు. వాళ్ళ నిర్లక్ష్యంతోనే 5 మంది చనిపోయినరు. ఇప్పుడు ఇంతమంది నాయకులు ఇప్పటి వరకు చాలా మంది సలహాలు ఇచ్చిండ్రు. ఇక ముందు కూడా ఇప్పుడు పరమేశ్ చెప్పిన ప్రకారంగా ఆ స్టెప్ తీసుకుంటాం. మరియు నెక్స్ట్ వీక్ లా ఈ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర పోయి ఒక మెమరాండం ఇవ్వాలని నేను అందరినీ కోరుతున్నా. అప్పుడు దానికి ఓ డేట్ ఫిక్సేషన్ చేసి పరమేశ్ గారు మేము రమ్మంటే వస్తాము, పోదాం. సార్ దగ్గర పోతేనే ఇవన్నీ పనులు సాల్వ్ అవుతుంది. కాంట్రాక్టర్ సంగతి ఏంది, ఆఫీసర్ల సంగతి ఏంది, అన్ని బయటపడతాయి. కాబట్టి దీన్ని మీ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తున్నాము. రాంపల్లి యువజన సంఘము, పెద్ద మనుషులు అందరు ఆల్ పార్టీలు ఇది తొందరగా పనులు పూర్తి చేసి మాకు ఇవ్వాలని కోరుతూ ముగిస్తున్నాం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.